నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఐపీఎల్లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్పై 57 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్ తర్వాత ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్లో వెళ్తున్న కావ్య పాపకు ఓ ఎస్ఆర్హెచ్ అభిమాని ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. పక్కన ఆమె తండ్రి కళానిధి మారన్ ఉన్నప్పటికీ ఏమాత్రం మనోడు భయపడకుండా తెగించేశాడు. అయితే సదరు ఎస్ఆర్హెచ్ అభిమాని ఇచ్చిన ఫ్లవర్ను తీసుకున్న కావ్య పాప చిన్నగా స్మైల్ ఇచ్చింది. దీంతో ఈ లిఫ్ట్ వీడియో వైరల్గా మారింది. నిన్నటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై అద్భుతంగా రాణించిన హైదరాబాద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ గెలిచిన నేపథ్యంలో కావ్య పాప చాలా జోష్లో కనిపించింది. వైభవ్ సూర్యవంశీ వికెట్ పడినప్పటి నుంచి మొదలుకొని మ్యాచ్ అయిపోయే వరకు కావ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా వైభవ్ అవుట్ అయినప్పుడు ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత హోటల్కు వెళ్తున్న క్రమంలో లిఫ్ట్లో ఎక్కారు కావ్య పాప. సన్ రైజర్స్ ఓనర్ కావ్య పాపతో తన తండ్రి కళానిధి మారన్ కూడా లిఫ్ట్లో ఉన్నారు. ఈ సందర్భంగా లిఫ్ట్లో వాళ్ళు వెళ్తుండగా హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఓ అభిమాని బ్యూటిఫుల్ రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అయితే హైదరాబాద్ గెలిచినందుకు గాను కంగ్రాట్స్ చెప్తున్నాడు అనుకొని ఆ పువ్వు తీసుకొని స్మైల్ ఇచ్చింది కావ్య. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. కావ్య తండ్రి కళానిధి మారన్ ముందే ఫ్లవర్ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమాని గుండె పెద్దదిరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో 57 పరుగుల తేడాతో హైదరాబాద్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 216 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది రాజస్థాన్ రాయల్స్. ఈ క్రమంలో 57 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.